గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకసారి మన యొక్క గ్రేస్ కమ్యూనిటీ లీడర్స్, రెస్పెక్టెడ్ లీడర్స్ అందరికీనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకటి చేసి చూపిస్తున్నాను సార్ మీకు. సో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్స్లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగిందండి. ఇదేనండి, ఇగోండి ఈ లింక్ అండి, graceCommunity.world. ఈ లింక్ని జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఒకవేళ ఎవరైనా కానీ డెస్క్టాప్ సైట్లో కనుక పెట్టుకోకపోతే ఇగోండి ఈ విధంగా ఉంటుందండి. డెస్క్టాప్ సైట్లో పెట్టుకోకపోతే ఈ విధంగా ఉంటుందండి. మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకే, డెస్క్టాప్ సైట్ డెస్క్టాప్ సైట్లో ఒకసారి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇవ్వండి, డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే ఇవ్వండి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ లాస్ట్లోని జనరల్ అని ఉంది చూడండి, ఇవ్వండి ఇది ఇక్కడ. సో ఆ ప్లేస్లోని జస్ట్ ఇవ్వండి ఇలా టిక్ చేస్తే చాలండి, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో, రిజిస్టర్డ్ ఈమెయిల్, ఓకేనా, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఇక్కడ టైప్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సోము ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇవ్వండి నేను టైప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, టైప్ చేసిన తర్వాత మ్యాట్రు ఆల్రెడీ మీకు నేను ఇక్కడ చూపించాను చూడండి. మ్యాట్రు దేనికోసం, రిగార్డింగ్, ఇగోండి సార్, హలో రెస్పెక్టెడ్ సార్ టెక్ టీమ్, సబ్జెక్ట్ రిగార్డింగ్ ఏఎంబీ 0. అంటే ఏదైనా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనందరం చాలామంది ర్యాంక్ పరంగా మనం ఆల్రెడీ ఏఎంబీ 1, 2, 3, 4, 5 ఆ ర్యాంకుల్లో ఉన్నామండి. కానీ మన యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో అది ఏఎంబీ 0 షో చేస్తుంది. కాబట్టి మైసెల్ఫ్ అంటే మీ పేరు ఇక్కడ టైప్ చేయండి. ఇవ్వండి ఈ ప్లేస్లో మీ తాలూకా నేమ్ ఏదైతే ఉందో నేమ్ టైప్ చేయండి. ఇక్కడేమో మీ తాలూకా రిజిస్టర్డ్ ఈమెయిల్ అండి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ అంతా ఇవ్వండి ఆటోమేటికలీ సేమ్ ర్యాంకే. ఇక్కడ చూడండి, ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ మై లాస్ట్ ర్యాంక్ లెవెల్ విత్ ద రిక్వైర్డ్ ఏఎంబీ. మీరు 1లో ఉంటే 1, 2లో ఉంటే 2, 3లో ఉంటే 3, ఏది ఉంటే అది అక్కడ ఇక్కడ టైప్ చేయాలండి. ఈ ప్లేస్ ఏఎంబీ ర్యాంక్, ఏ ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ టైప్ చేయాలి. ఓకేనా, టైప్ చేస్తే మీకు ఆటోమేటికలీ వాళ్ళకి షో చేసినట్టు మీరు ఏఎంబీ 1లో ఎంతమంది ఉండేవారా లేదా ఏఎంబీ 5లో ఉండేవారా అన్న విషయం చెప్పాలండి. ఎందుకంటే మనం ఏదైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో మనం అప్గ్రేడేషన్స్ చేసాం కదా. సో ఏఎంబీ 3 అయితే $330, ఏఎంబీ 4 అయితే $440, ఏఎంబీ 5 అయితే $550 వరకు కూడా అప్గ్రేడ్ చేసాం. కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకున్న దాని ప్రకారం మీది ఏదైతే ఉందో అది చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ర్యాంకు అప్ టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లోని మీ తాలూకా డాష్ బోర్డ్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదండి, డాష్ బోర్డు స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. ఎందుకంటే మీది ఇప్పుడు ఏ ర్యాంక్ అయితే కనిపిస్తుందో డాష్ బోర్డు స్క్రీన్ షాట్ కూడా దీనికి అటాచ్ చేయండి. ఇవన్నీ నేను గ్రూప్లో పెడుతున్నాను సార్, ఆల్రెడీ అటాచ్ చేయాలి. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా ఇక్కడ ఏదైతే మ్యాటర్ వచ్చిందో చూడండి, ఇక్కడ ఇవ్వండి ఈ ప్లేస్లో ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఆ మ్యాటర్ నేను కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుగానే ఇదంతా ఎడిట్ చేసి పెట్టుకోండి మీ డేటా ప్రకారం. ఇవ్వండి ఇక్కడ కాపీ చేసుకొని ఈ ప్లేస్లో ఇవ్వండి ఇలా పేస్ట్ చేస్తే మొత్తం మ్యాటర్ అంతా ఇక్కడ వచ్చిందండి. ఇవ్వండి ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ అది అన్నీ ముందుగానే మీరు టైప్ చేసి పెట్టుకోండి. నేను మీకు శాంపుల్కి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది. ఈ విధంగా చేసిన తర్వాత సెండ్ మెసేజ్ ఏదైతే ఉందో ఇవ్వండి ఇది, ఈ సెండ్ మెసేజ్ కొడితే చాలండి, ఆటోమేటికల్లీ మెసేజ్ ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఈ పని ప్రతి ఒక్కరూ చేయండి. ఎవరైతే ర్యాంకులు రాంగ్ షో అవుతున్నాయో, సో కరెక్ట్గా ఏఎంబీ 5 ర్యాంక్లో ఉన్నారు, వాళ్ళు ఏఎంబీ 5 ర్యాంకు పర్ఫెక్ట్గా షో చేస్తున్న వాళ్ళు పెట్టక్కర్లేదండి. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా పెట్టవలసిందే సార్, పెడితే మంచిది. ఎందుకంటే ఒక కంపెనీ తన డెసిషన్ తీసుకొని చేసే ముందు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.